మరణానంతర జీవితాన్ని ఆయన తన ప్రాణమును వెలగా పెట్టి కొన్నాడు. ఇప్పుడు దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అనంటే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను స్వీకరిస్తే చాలు. కానీ కొంతమంది దీన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. దీనికి కూడా 2 కారణాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే పాపాన్ని ప్రేమించడం. వీడు పాపాన్ని వదులుకోలేడు, తాగుని వదులుకోలేడు, వ్యభిచారాన్ని వదులుకోలేడు, చారత్వాన్ని వదులుకోలేడు, గొడవలను వదులుకోలేడు, జలసా జీవితాన్ని వదులుకోలేడు. పాపాన్ని ప్రేమించేటువంటి వాడు దేని వదులుకోలేడు గనుకనే ఆ యొక్క పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి ముందుకు రాడు. పాపాన్ని ప్రేమించేటువంటి వాడు దాన్ని తిరస్కరిస్తాడు. రెండో వాడు ఎవరంటే గర్వముతో ఉన్నటువంటి వాడు దాన్ని స్వీకరించడు. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి పనిని మనం చూస్తే ప్రతి వాటి వెనకాల ఈ 2 కారణాలు కనబడతాయి. 1 పాపాన్ని ప్రేమించడం, 2 గర్వం. ఈ 2టి వెనకాలే చంపడమైనా, ఇబ్బందులు పెట్టడమైనా, తారతమ్యాలైనా సరే, అసభ్యకరమైనటువంటి పదజాలమైనా, సువార్తను వ్యతిరేకించడం కూడా ఈ 2 ద్వారానే జరుగుతూ ఉంది. ఆయన తన రాజ్యములో చేర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ విధముగా పునరుత్థానమును పొందాడో నిన్ను కూడా పునరుత్థాన శక్తి కలిగిన వారిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? రక్షణ పొందాలి. రక్షణ లేని వారికి పునరుత్థానము లేదు. రక్షణ లేని వారు ఎత్తబడరు. రక్షించబడి వాక్యానుసారమైనటువంటి జీవితము లేనివాడు కూడా విడిచిపెట్టబడతాడు, వాడు ఎత్తబడడు. నిత్య జీవములోనికి నువ్వు చేరుకోవాలి అంటే, పునరుత్థాన శక్తిని పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే తప్ప వేరొక మార్గము లేదు.